అందరికీ నమస్కారం. మన దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన అత్యంత దారుణమైన మారణహోమం జలియన్ వాలాబాగ్ మారణహోమం. ఇది 1919లో జరిగిన అత్యంత దారుణమైన సిచ్యువేషన్. సాధారణంగా 1919కి ముందే చాలా ఉద్యమాలు భారతదేశంలో జరిగినప్పటికీ ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని చంపాలి అని అనుకోలేదు. కానీ 1919లోనే ఎందుకు ఇంత దారుణమైన మారణహోమానికి ఒడిగట్టారు అంటే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే అది వరల్డ్ వార్ 1. 1914 అండ్ 1919 వరకు వరల్డ్ వార్ 1 అనేది జరిగింది. వరల్డ్ వార్ 1లో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన భారతీయ ఉద్యమకారులు చాలా మంది అనగా సైనికులు చాలా మంది వెళ్ళి వాళ్ళకి సహాయం చేశారు. సహాయం చేసే సందర్భంలో చాలా మంది తెల్లవాళ్ళని మన దేశ పౌరులు అత్యంత దారుణంగా చంపారు. ఇది చూస్తూ ఉన్న బ్రిటిష్ వాళ్ళు భారతీయుల యొక్క తెగింపు, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు చూసిన బ్రిటిష్ వాళ్ళు భయపడి 1919లో అనగా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వీరిని ఇలానే వదిలేస్తే ఖచ్చితంగా మన నుంచి అనగా బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతీయులు తమ దేశాన్ని వాళ్ళు తీసుకుంటారు అని అనుమానం వచ్చి ఖచ్చితంగా భారతీయుల్ని కంట్రోల్లో ఉంచాలి అని 1919లో జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇంత మారణ హోమానికి ఒడిగట్టాడు. అయితే చాలా మందికి డౌట్ వచ్చే విషయం ఏంటంటే అసలు ఈ జలియన్ వాలాబాగ్ ఉద్యమం అనేది రావడానికి ప్రధాన కారణం ఏమిటి అని. జలియన్ వాలాబాగ్ ఉద్యమం రావడానికి ప్రధాన కారణం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక యాక్ట్. ఏంటి యాక్ట్ అంటే రౌలట్ యాక్ట్. 1919లో తీసుకొచ్చిన ఈ రౌలట్ యాక్ట్ అనేది భారతీయుల్ని అత్యంత కఠినంగా శిక్షించడానికి వాళ్ళు నిర్ణయించుకున్న ఒక రకమైన యాక్ట్. ఈ యాక్ట్ లో భారతీయుల్ని ఎటువంటి కారణం లేకుండా శిక్షించవచ్చు. అదే విధంగా ప్రజలు ఉద్యమాలు గాని నిరసనలు గాని చేయకూడదు. ఈ యాక్ట్ లో ఉన్న ప్రధానమైన అంశాలు ఇవి. వీటిని వ్యతిరేకిస్తూ భారతీయ పౌరులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. వీరిని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా మన చేతుల నుంచి ఈ దేశం చేజారిపోతుంది అని భయపడి బ్రిటిష్ వాళ్ళు ఈ కాల్పులకు ఒడిగట్టారు. అయితే ఈ కాల్పులు అనేవి సాధారణంగా జరగలేదు. 10 నిమిషాల పాటు ఆగకుండా భారతీయుల పైన కంటిన్యూస్ గా కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు భయపడిన భారతీయులు చాలా మంది పరిగెత్తడం మొదలుపెట్టారు. కొంతమంది పరిగెత్తలేక తన చిన్న పిల్లల్ని తన ఒడిలోనే ఉంచుకొని అక్కడ ఏడుస్తూ ఉండిపోయారు. ఆ చిన్న పిల్లలకి చాలా మందికి బుల్లెట్లు తగిలి తల్లి ఒడిలోనే చనిపోయారు. కొంతమంది ఈ కాల్పులకు భయపడుతూ పక్కనే ఉన్న బావిలో దూకడానికి ప్రయత్నించారు. కొంతమంది దూకి చనిపోయారు కూడా. ఈ విధంగా దాదాపు బ్రిటిష్ లెక్కల ప్రకారం 379 మంది చనిపోయినట్లు రికార్డుల్లో రాశారు. కానీ మన యొక్క భారతీయ రికార్డుల ప్రకారము 1000 మందికి పైనే చనిపోయారు. ఈ జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన తర్వాత చాలా మంది భారతీయులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మారడం మొదలుపెట్టారు. ఒక రకంగా జలియన్ వాలాబాగ్ సంఘటన అనేది మన దేశ స్వాతంత్ర్యానికి ఒక రకమైన మూల కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిందో చాలా మంది భారతదేశంలో ఉద్యమకారులు బయటపడ్డారు. సో ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చాలా పోరాటాలు స్టార్ట్ చేశారు. మహాత్మా గాంధీ గారు కూడా సహాయ నిరాకరణ ఉద్యమాలు లాంటివి చాలా వరకు చేసి ఈ దేశ స్వాతంత్ర్యంలో కొంత భాగంగా మారారు. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్కి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదును కూడా నిరాకరించారు. సో ఇలా చాలా మంది భారతీయులు అనగా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే వాళ్ళు ఈ ఉద్యమము తర్వాతే బయటపడడం జరిగింది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తర్వాత చాలా మంది భారతీయులు అనగా ఉద్యమకారులు తన లోపల నుంచి వచ్చిన ఈ ఉద్రేకాన్ని తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళ పైన తిరుగుబాటు చేసి చాలా మంది బ్రిటిష్ వాళ్ళని చంపి ఈ స్వాతంత్ర్యం అనేది తీసుకురావడం జరిగింది. స్వాతంత్ర్యం అయితే వచ్చింది, కానీ ఎలా పరిపాలించాలి, ఈ దేశాన్ని ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలి, ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడేటట్లు చేయాలి, ఈ ప్రజలందరినీ ఏ విధంగా ఒక తాటిపైకి తీసుకురావాలి అని ఆలోచన మాత్రం స్వాతంత్ర్యం వచ్చే నాటికి లేదు. సో అప్పుడు చాలా మంది వేత్తలు అంటే
తత్వవేత్తలు ఆర్థికవేత్తలు ఒక ఆలోచనకు వచ్చి ఈ దేశాన్ని ఎలా అయినా ఒక గాడిలో పెట్టాలి, ప్రపంచ దేశాలతో పాటుగా పోటీ పడేటట్లు చేయాలి అని ఆలోచనకు వచ్చి జనవరి 26 అనగా 1950 జనవరి 26న రాజ్యాంగం రాసి ఈ ప్రపంచానికి భారతదేశం కూడా ఒక సామ్రాజ్యవాద దేశంలో అత్యుత్తమమైన దేశంగా పరిగణించే విధంగా రాజ్యాంగాన్ని రాసి మన దేశాన్ని ఒక ఉత్తమ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. చాలా మందికి జనవరి 26 ఎందుకు రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం, దానికి ముందు రాజ్యాంగం రాశాం కదా, సో ఏదో ఒక రోజు రాజ్యాంగం అనేది అమలు చేస్తుంటే సరిపోయేది కదా, జనవరి 26 ఎందుకు రాజ్యాంగం రాసి అమల్లోకి తీసుకొచ్చారు అని చాలా మందికి డౌట్ రావచ్చు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, దాన్నే రక్తపు చరిత్రగా పరిగణించుకోవచ్చు. 1930 జనవరి 26న మన దేశంలో ఉన్న చాలా మంది దేశ పౌరులు, మన దేశం గురించి ప్రాణాలు అర్పించిన చాలా మంది వ్యక్తులు ఏం చేశారంటే 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్యం ప్రకటించారు. సో ఈ పూర్ణ స్వరాజ్యంలో ఉన్నది ఏంటంటే భారతదేశానికి స్వాతంత్ర్యం అనేది వచ్చింది, బ్రిటిష్ వాళ్ళను పట్టించుకోకుండా మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన రోజుగా పరిగణించుకోవచ్చు. ఈ సంఘటన జరిగిన తరువాత బ్రిటిష్ వ్యక్తులు భారతీయ పౌరుల్ని ఎక్కడ పడితే అక్కడ ఇంట్లోకి వెళ్లి మరి మగవాళ్ళని బయటికి ఈడ్చుకొచ్చి వాళ్ళని కాల్చి చంపడం జరిగింది. సో వాళ్ళ యొక్క చరిత్రకు, వాళ్ళ యొక్క రక్తపు బొట్టుకు ప్రతీకగా ఉండడానికి జనవరి 26న మనము ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసి గణతంత్రంగా ప్రకటించుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.